దైవ సేవకులకు అందరికీ నా వందనాలు. కూడి వచ్చిన సహోదరులందరికీ దేవుని పేట వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నా పేరు సిఎన్ కుమార్ అండి, మాది మల్కాపురం. మరి దేవుడు నాకు చేసిన మేలును, నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలను మీతో పంచుకోవాలని మరి నేను వచ్చానండి. మరి మీరందరూ కూడా వింటారని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు చాలా గొప్పడండి. మేము ఫస్ట్లోని చాలా విగ్రహారాధన చేసేవారమే. మాది కూడా అన్యుల కుటుంబమే. మా ఆయన గారు అయ్యప్ప స్వామి మాలేసేవారు, గురుస్వామి ఆయన. మా అత్తగారు అయితే పతులు చెప్పేదండి. నేనైతే దుర్గాదేవి పూజలు ఎక్కువగా చేసేదాన్ని. అలాంటి పూజలు చేసేవారమే. చాలా విగ్రహారాధన, చాలా ఇంతంత కాదు, చాలా విగ్రహారాధన మేము చేసేవారమే. ఎన్నో ఉపవాసాలు ఉండేవారమే. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి అమలం పూజ చేసేవారమే. అయ్యప్ప స్వామి పుట్టినరోజుకి అన్న సంతర్పణలు చేసేవారమే. ఎంతో విగ్రహారాధనతో, ఎంతో భక్తితోని మరి ఎంతగానో మేము పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేవారమండి. మరి అప్పుల్లోని మాకు చాలా ఆస్తిపాస్తులు ఉండేవి. మాకు లారీ ఉండేది, కారు ఉండేది, బంగారం ఉండేది, డబ్బు ఉండేది, మామిడి తోట, జీడి తోట, ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఉండేవి. ఏది కూడా లేదు అంటానికి లేదు. అంతగా మేము చాలా హ్యాపీగా మా జీవితం సాగిపోతూ ఉండేదండి. అలాగా కొన్ని రోజులు గడిచాయి. కొన్ని రోజులు గడిచిన తర్వాత నాకు 2 బాబులండి. ఒక బాబుకి 4 సంవత్సరాలు, ఒక బాబుకి 3 నెలలు. ఆ పరిస్థితుల్లో మాకున్న ఆస్తిపాస్తులన్నీ ఒక్కొక్కటి మరి పోవడం జరిగిందండి. ఫస్ట్ లారీ విషయంలో మేము చాలా నష్టపోయాము. ఎందుకంటే అది కొంత అమౌంట్ కట్టి మేము ఫైనల్స్ తీసుకున్నాము. కొంత అమౌంట్ కట్టాము, ఉన్న అమౌంట్ ఫైనల్స్ తీసుకున్నాము. ఆ లారీ కట్టినప్పుడు మా బంధువులే ఒక ఆయన అన్నారు, అమ్మ ఈ లారీ నీ పేరు మీద ఉంటే బాగోదు, నీకు చాలా చిన్న వయసు కదా, ఈ లారీ నా పేరు మీద రాయించుకుంటాను, ఫైనల్స్ అంతా తీరిపోయిన తర్వాత అప్పుడు నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాము అని సొంత మా వాళ్ళే చెప్పారండి. చెప్పినప్పుడు అలాగే అన్నాము అనేసి ఆ ఫైనల్స్ అంతా కట్టామండి. ఆ లక్షల ఫైనల్స్ అంతా కట్టిన తర్వాత అది ఫైనల్స్ తీరిపోయింది, మా పేరు మీద రాసుకుంటాం అనేసరికి ఫైనల్స్ కట్టినప్పుడల్లా సైన్ నేనే చేశాను. ఆ అమౌంట్ ఇచ్చినప్పుడు కూడా సైన్లు నావే ఉన్నాయి కదా, ఆ లారీ నా పేరు మీద ఉంది, మీది ఎలాగవుద్దని చెప్పారండి. అన్నప్పుడు ఆ లారీ ఆ విధంగా పోయింది. కారు కూడా అలాగే పోయింది. కారు చిన్న రిపేర్ వచ్చింది. రిపేర్ వచ్చినప్పుడు మేము డ్రైవర్కి చెప్పాము, రిపేర్లో ఉంది కారు, ఎక్కడికి తీసుకెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఆ డ్రైవర్ మాకు తెలియకుండా హైదరాబాద్ తీసుకెళ్ళాడండి. అక్కడ ఆ టైంలో నా కారు రిపేర్ వల్ల యాక్సిడెంట్ అయ్యింది. ఒక అమ్మాయిని గుద్దేశాడు ఆ డ్రైవరు. అమ్మాయి స్పాట్లో చనిపోయింది. ఆ అమ్మాయి కొన్ని లక్షలు కట్టాలి అంటే అప్పుడు కొన్ని లక్షలు మేము ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగిందండి. ఆ కారుకి మేము ఇన్సూరెన్స్ పెట్టినప్పుడు ఆ రోడ్ ఛార్జ్ ఆ ఫస్ట్ రోజునే అయిపోయిందంట, మాకు తెలీదు. ఆ కారు ఫైనల్స్ వరకు తీసుకెళ్ళిపోయాడండి. ఆ విధంగా పోయింది ఆస్తి అంతా కూడా. మా దగ్గర ఉన్న బంగారం అంతా కూడా అమ్మేయడం జరిగింది. మరి తోటలు అమ్మేసి అన్నీ కూడా ఇంకెలా పోయి అంటే ఇంకా తెలియని పరిస్థితి. ఒకప్పుడు మేము ఎంత హ్యాపీగా మా ఫ్యామిలీ ఎంతో ఆనందంగా ఉండేదో, చివరికి ఆ పరిస్థితులు వచ్చేసరికి మొత్తం ఆస్తిపాస్తులు అన్నీ పోయాయండి. చాలా దీన స్థితికి వచ్చేసాం. తినడానికి తిండి లేక అల్లాడిపోయిన పరిస్థితిలోనికి మేము వచ్చేసామండి. అలాంటి పరిస్థితిలోనే నాకు గొంతుకులోని ఒక చిన్న కాయ వచ్చింది. ఆ కాయ మామూలు కాయ కదా, ఏమీ అవ్వదు అని ఊరుకున్నాను కొన్ని రోజులు. ఆ కాయ కాస్త పెద్దదయ్యి ఆ కాయ చిరిగిపోయిందండి. చిరిగిపోయి పుండిగా అయిపోయి ఆ గొంతుకంతా కన్నం పడిపోయింది. నాకు కన్నం పడిపోయినప్పుడు ఆ కన్నంలోంచి చీమి రక్తం వచ్చేది. అలాగ కొన్ని రోజులు చిన్న డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. వాళ్ళని వారు ఏం కాదమ్మా, మందులు వాడితే తగ్గిపోతుంది, ఏం కాదు అన్నారు. చాలా కాలం వాడానండి, కానీ తగ్గలేదు. లాస్ట్కి ఎప్పుడైతే ఆ పుండు తగ్గలేదో నేను కేజీహెచ్కి వెళ్ళడం జరిగింది. కేజీహెచ్కి వెళ్ళినప్పుడు అందరూ అన్నారు లాస్ట్ స్టేజ్కి వచ్చింది కేజీహెచ్కి. అప్పుడు కేజీహెచ్ అంటే చాలా భయం అండి. ఇంకా కేజీహెచ్కి వెళ్తున్నాము అంటే ప్రాణాలు పోయే పరిస్థితే. కేజీహెచ్కి వెళ్ళి మనిషి మరలా మంచిగా తిరిగి రాదు అని ఒక పేరు. అలాంటి పరిస్థితిలో నేను కేజీహెచ్కి వెళ్ళాను. కేజీహెచ్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు చూశారు, ఈ పుండు టెస్టులు చేశారు, క్యాన్సర్ అని చెప్పారండి. క్యాన్సర్ అని చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను. ఏంటి నాకు ఇంకా 20 సంవత్సరాలు కూడా లేవు, అప్పుడే నాకు క్యాన్సర్ రావడం ఏంటి, నాకేంటి క్యాన్సర్? ఆయన కేజీహెచ్లు అలాగే చెప్తారు, అందరూ చెప్పినట్లే కేజీహెచ్ బాగా చూడరు అని చెప్పి నేను వచ్చానండి. వచ్చి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కేజీహెచ్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక అమెరికన్ హాస్పిటల్ ఉండేదండి, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు డాక్టర్లు ఈ పుండు టెస్ట్ చేశారండి. టెస్ట్ చేసి ఇందులోంచి చీమిని మాంసము తీసి టెస్ట్లకు పంపించారు బయటికి.
పంపించిన తర్వాత టెస్టులు వచ్చాయి. ఆ టెస్టులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా అన్నారు ఇది క్యాన్సర్ అని చెప్పారండి. ఈ పుండు క్యాన్సరే, కానీ ఇందులోంచి వస్తున్న చీమ మాత్రం అది పుండు చీమ కాదమ్మా. ఈ పక్కటి ఎముకలన్నీ కూడా చిన్న చిన్న కన్నాల్లో పడిపోయి అందులో మూలుగంతా చీమలాగా నీకు వచ్చేస్తుంది. ఇంకెంతో కాలం నువ్వు బ్రతకవు, అంతగా బ్రతితే ఒక 2 నెలల కంటే నువ్వు ఎక్కువ బ్రతకవు అని డాక్టర్లు చెప్పారు. లేదంటే ఆపరేషన్ చేస్తే 4-5 లక్షలు అవుతుంది, కానీ గ్యారంటీ అయితే లేదు అని చెప్పేశారండి. చెప్పినప్పుడు చిన్న పిల్లలు, నా పిల్లలు 4 సంవత్సరాల బాబు, 6 నెలలు, అప్పటికి బాబుకు 6 నెలలు. నేను చాలా ఏడుస్తున్నాను, చాలా పూజలు చేస్తున్నాను అనమాట. ఎన్నెన్నో పూజలు చేస్తున్నాం, తడి మడితో పూజలు చేస్తున్నాము, అనేకమైన దేవుళ్ళు కొలుస్తున్నాం. ఎవరు మాట్లాడతారా, ఏ దేవుడు మాట్లాడతారా, ఏ దేవత మాట్లాడతారా అని. ఎందుకంటే మేము ఎక్కువగా పూజలు చేసేవారు అండి. మా ఆయన గారు ఎక్కువగా అయ్యప్ప స్వామి మాలలు వేసుకునేవారు. మరి ఎలాగన్నప్పుడు ప్రతి దేవతకి నేను ఎంతగానో కన్నీరు కార్చి పూజలు చేసేవారు. ఎవరు నేను చనిపోతానంట, నేను బ్రతకనంట, నా బిడ్డలు అనాథలు అయిపోతారు, నా బిడ్డలు ఎవరు అనేసి నేను ఎంతగానో ఏడ్చిదానండి. మా బంధువులు, మా చుట్టాలు, మా రక్త సంబంధాలు అందరూ మమ్మల్ని విడిచిపెట్టేశారు. ఎవరు కూడా మమ్మల్ని ఆదరించలేదండి. మా దగ్గర అన్నీ ఉన్నప్పుడు చుట్టాలందరూ వచ్చేవారు, చుట్టాలందరూ ప్రేమించేవారు. ఎప్పుడైతే మాకు ఉన్నదంతా పోయిందో అందరూ మమ్మల్ని విడిచిపెట్టేశారండి. ఎవ్వరూ కూడా లేరు. నా తల్లి తండ్రి అయితే అక్కడ ఒరిస్సాలో ఉన్నారు, కటక్లోని. నాకు ఎవ్వరూ లేరు, నేను ఒక్కదాన్నే. నాకు అక్క చెల్లి ఎవ్వరూ కూడా లేరు. నేను ఎంతో ఏడ్చిదాన్ని అనమాట. అయ్యో నా హృదయంలో ఎంతో బాధ ఉంది, ఎంతో దుఃఖం ఉంది, నేను ఎవరితో చెప్పుకుంటాను నా బాధని అనేసి నా బిడ్డలు పట్టుకొని నేను ఏడ్చిదాన్ని. నేను చనిపోతే నా బిడ్డలు అనాథలు అయిపోతారు, ఎవరిని అమ్మ అని పిలిస్తే ఎవరు పలుకుతారు అని నేను రాత్రి పగలు ఎంతగానో ఏడుస్తూ ఉండేదండి నా బిడ్డలు పట్టుకొని. అలాగా ఏడుస్తున్నప్పుడు అంటే బ్రతికి ఈ లోకంలో ఏదో సాధించాలి అని కాదు, కానీ నేను చనిపోతే నా బిడ్డలు అనాథలు అయిపోతారు, అమ్మ అని వాళ్ళు ఎవరిని పిలుస్తారు అని నేను ఎంతగానో ఏడ్చిదాన్ని. ఏ దేవుడు నన్ను బ్రతికిస్తాడా, ఏ దేవుడు నన్ను బ్రతికిస్తాడా, ఇన్ని పూజలు చేస్తున్నాం కదా, అన్నీ ఏమైపోయాయి అని అలాగా ఏడుస్తున్నామండి. ఏడుస్తుంటే ఒక రోజుని నా బిడ్డలిద్దరిని నేను పక్కలో వేసుకొని పడుకొని ఏడుస్తున్నాను. ఇంకెంతో కాలం లేదు, కొన్ని దినాలే, డాక్టర్లు చెప్పిన కొన్ని దినాలు గడిచిపోయాయి, కొద్ది కాలమే ఉంది. నా బిడ్డలు ఎవరు చూస్తారు, అయితే నా బిడ్డల పరిస్థితి ఏంటి, నేను చనిపోతా అని నేను అలాగా వాళ్ళ గురించి ఆలోచిస్తూ నేను ఏడుస్తున్నానండి. ఏడుస్తుంటే 2 యవన బిడ్డలు అటువైపు సువార్త ప్రకటించడానికి వచ్చారు. సువార్త పత్రిక ఇచ్చారు నాకు. అమ్మ ఇదిగో అమ్మ సువార్త పత్రిక, యేసు ప్రభు గురించి చదువు అని. నాకు యేసు ప్రభు అంటే అస్సలు ఇష్టం ఉండదండి. యేసు ప్రభు మాట అంటే నేను వినేదాన్ని కాదు. మా ఆయన గారు యేసు ప్రభు ఒక అబ్బాయితో స్నేహం చేసినప్పుడు కొత్త నిబంధన ప్రేమ సందేశం అని ఉండేదండి. ఆ బైబిల్ తీసుకొని వచ్చేవారు ఇంట్లోకి. వస్తే అది ప్రేమ పుస్తకం అని చెప్పి 3 బైబిల్ నేను చింపేశాను. అస్సలు నాకు క్రిస్టియన్స్ అంటే, అసలు యేసుప్రభు అంటే అస్సలు నేను ఇష్టపడేదాన్ని కాదు. వాళ్ళతో మాటలు కూడా ఆడడానికి నేను ఇష్టపడేదాన్ని కాదండి. అలాంటి పరిస్థితిలో వాళ్ళు వచ్చి నాకు సువార్త చెప్పారు. నాకు తెలియక ఆ పత్రిక తీసుకొని, అప్పుడు నా బాధ నాది, ఏంటో నా పరిస్థితి అని నేను ఆలోచిస్తే ఆ పత్రిక కూడా చదవడానికి నాకు అవకాశం లేదండి. పక్కన పెట్టేసి నేను ఏడుస్తున్నాను. వాళ్ళు కొద్దిగా దూరం వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళిద్దరూ వచ్చారు నా దగ్గరికి. వచ్చి అక్క నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని వాళ్ళు అడిగారండి. అడిగినప్పుడు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను ఈ సమస్య అంతా వాళ్ళతో ఎలా చెప్పుకోను అనేసి నేను చెప్పాను వాళ్ళకి. బాబు మీతో నేను ఏం చెప్తాను, మీరు ఎవరో తెలియదు కదా, ఏదో ఏడుస్తున్నాను, నాకు కొన్ని బాధలు ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు అన్నారు, అక్క నువ్వు ఏ బాధలో ఉన్నావో చెప్పు, నీ కోసం మేము ప్రార్థన చేస్తాము, యేసు ప్రభు నీ బాధలన్నీ కూడా నీ అట్ల నుంచి విడిపిస్తాడు అని చెప్పాడు. చెప్పినప్పుడు నేను ఒకటే అన్నాను, మేము చాలా దేవుళ్ళని మొక్కుతున్నాం బాబు, మేము చాలా పూజలు చేస్తున్నాం, మా ఇంట్లోకి వెళ్ళి నీకు తీసుకెళ్ళి చూపిస్తానని మా ఫోటోలు అన్నీ చూపించానండి. చూపించినప్పుడు వాళ్ళు అన్నారు, సరేలే అక్క నువ్వు పూజలు చేస్తున్నావు, కానీ యేసు ప్రభు మాట్లాడి దేవుడాక నువ్వు ఇన్ని సంవత్సరాలుగా పూజలు చేస్తున్నావు కదా, ఎన్నెన్నో పూజలు చేశానని చెప్తున్నావు, మీ ఇంటి నిండా ఫొటోస్ ఉన్నాయి మేము చూసాము, కానీ ఇన్ని సంవత్సరాల్లో మరి ఇంతమంది దేవుళ్ళకి నువ్వు పూజలు చేస్తున్నావు కదా, ఏ దేవుడైనా నీతో మాట్లాడారా అని వాళ్ళు అడిగారండి. అడిగినప్పుడు మరి నేను అక్కడ సమాధానం చెప్పలేకపోయాను, ఎందుకంటే నాతో ఎవరూ మాట్లాడలేదు కాబట్టి. లేదు బాబు నాతో ఎవరూ మాట్లాడలేదని నేను చెప్పాను. అయితే యేసు ప్రభు మాట్లాడతాడక్క, యేసు ప్రభు మాట్లాడే దేవుడాక, నువ్వు దేని కొరకు అయితే అడుగుతున్నావో ఆ విషయమే యేసు ప్రభు నీతో మాట్లాడతాడు, నువ్వు ప్రార్థన చేసుకో, 3 ఆదివారాలు నువ్వు చర్చికి వెళ్ళు, ఇప్పుడు ఎలాగైతే నీ బిడ్డల కోసం నువ్వు ఏడుస్తూ ఉన్నావో అలాగే దేవుడి సన్నిధికి వెళ్ళి చర్చికి వెళ్ళి 3 ఆదివారాలు నువ్వు ఏడిసి అలాగే దేవుని ఇప్పుడు ఎలాగ అడుగుతున్నావు అలాగే అడుగు, అలాగే అడిగితే దేవుడు నీతో మాట్లాడతాడాక. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే నువ్వు యేసుప్రభుని నమ్ముకో, ఒకవేళ యేసుప్రభు నీతో మాట్లాడకపోతే నువ్వు నమ్ముకోవడం మాని, నువ్వు
పూజిస్తున్న దేవునికే పూజ చేసుకొని ఆ బిడ్డలిద్దరూ చెప్పారండి. అలా చెప్పినప్పుడు మా హృదయంలో ఒక మాట నచ్చుకుంది, అంటుకుంది. ఆ మాట ఏంటంటే యేసయ్య మాట్లాడే దేవుడు అని. మరి యేసయ్య మాట్లాడతాడు అని వీళ్ళు చెప్తున్నారు కదా, మరి ఇంతకాలంగా నేను పూజలు చేస్తున్నాను కదా, మరి వాళ్ళు కూడా దేవుళ్ళే కదా, వారు ఎందుకు నాతో మాట్లాడలేదు? యేసుప్రభు అక్కడే దేవుడా, యేసుప్రభువే మాట్లాడతాడా అని నేను ఆలోచించడం జరిగిందండి. అలాగ ఆలోచించి ఆదివారం వచ్చింది, నేను చర్చికి వెళ్ళాను. నా బిడ్డలిద్దరిని తీసుకొని అందరూ దేవుని పాటలు పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, మరి ఎంతగానో దేవుళ్ళు సంతోషిస్తున్నారు. కానీ నాకు ఏమీ తెలియదండి. మరి తెలియక వెళ్ళి అలాగా కూర్చొని 2 మాటలు దేవునితో అలా చెప్పేసుకొని వచ్చాను. 2వ ఆదివారం వెళ్ళాను, అలాగే చూశాను, అందరి వైపు చూసి నేను కూడా ఏడ్చి వచ్చాను. 3వ ఆదివారం వచ్చింది, వెళ్ళాను. 3వ ఆదివారం కూడా నా దుఃఖం తీరా ఏడ్చుకున్నానండి. ఎందుకంటే ఇంకా మరణానికి ఎన్నో దినాలు లేవు, మరణానికి సమీపంగా ఉన్నాను. అయ్యో నేను చనిపోతాను యేసయ్యా, నేను చనిపోతాను. ఇదిగో నా బిడ్డలిద్దరిని తీసుకొచ్చాను, ఏ పాస్టర్ గారికైనా అప్పచెప్పి నా బిడ్డలు అనాథాశ్రలో జాయిన్ చేసేమని చెప్తాను అనేసి నేను ఎంతగానో ఆ రోజు నా చర్చిలో ఏడ్చి నేను ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చి పిల్లలకి అన్నం పెట్టి భోజనం చేసి పడుకున్నాను. ఈ పుండుతోని తినడానికి కూడా నాకు అవకాశం ఉండేది కాదండి. ఏదైనా తింటే గొంతులోంచి కిందకి కారిపోయేది, ఇలాగ వచ్చేసేది. వేలు అడ్డం పెట్టుకొని నేను ఏదైనా సరే తినేదాన్ని. అన్నము మెత్తగా కలుపుకొని పిల్లలకి సిర్లాక్ పెడితే ఎలా పెడతారో నేను అలా తినేదాన్ని అండి. తినడానికి ఎంతో ఎంతో బాధపడిపోయేదాన్ని, చాలా వేదన పడి ఆకలితో అల్లాడిపోయేదాన్ని. డబ్బు ధనం ఉన్నప్పుడు ఎంతగైతే హ్యాపీగా ఎంజాయ్ చేశానో నా లైఫ్ని, ఆ సమయానికి వచ్చేసరికి తినడానికి తిండి లేక అల్లాడిపోయానండి. తెల్లవారితే భయపడిపోయేదాన్ని. అయ్యో బియ్యం కావాలి, నా బిడ్డలకి పెట్టాలి, ఎలా వస్తాయని. సాయంకాలం అయితే భయపడేదాన్ని. మళ్ళీ రాత్రి అయ్యింది, అయ్యో నా బిడ్డలు అన్నమని అడుగుతారేమో, నా బిడ్డలకి ఏం పెట్టాలి అని. అలాంటి పరిస్థితి నేను వచ్చేసానండి. పావు బియ్యం ఉంటే పెట్టి అవి వండి నా భర్తకి, మా అత్తగారికి, నా బిడ్డలిద్దరికి కొద్దిగా పెట్టి ఆ గంజి కలుపుకొని తాగేదాన్ని. అలాంటి పరిస్థితికి మేము దిగజారిపోయినప్పుడు ఎవ్వరూ మమ్మల్ని ఆదరించలేదు, ఎవ్వరూ మమ్మల్ని ప్రేమించలేదండి. అలాంటి టైంలో నేను చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత బిడ్డలిద్దరిని పక్కలో వేసుకొని నేను ఒకటే ప్రార్థన అంటే నాకు తెలియదు, అడుగుతూ ఉన్నాను అనమాట. యేసయ్యా నువ్వు మాట్లాడే దేవుడు అంట కదా ప్రభువా, ఒక్కసారి నాతో మాట్లాడవా నాయన. అయ్యా నేను బ్రతుకుతానా చనిపోతానా? బ్రతికితే బ్రతుకుతానని చెప్పు, చనిపోతే చనిపోతానని చెప్పు. 2 మాటలు నువ్వు ఏ మాట మాట్లాడినా నేను నిన్ను నమ్ముకుంటాను ప్రభు. ఎందుకంటే నువ్వు మాట్లాడే దేవుడు అని వాళ్ళు చెప్పారు కదా, నువ్వు ఎలా మాట్లాడతావో నాకు కావాలి ప్రభా. అయ్యా నాతో మాట్లాడవా యేసయ్యా, ఒక్కసారి నాతో మాట్లాడవా ప్రభా. అయ్యా నా బిడ్డలు అనాథలు అవడానికి వీలు లేదు ప్రభా, నా బిడ్డలు అనాథలు కాకూడదు ప్రభా. నాయన నా బిడ్డలకి నాయన వేరొక పరిస్థితి ఎదురవ్వకూడదు ప్రభా. నేనంటూ ఉంటే నా బిడ్డలు ఎలాగైనా నేను పోషిస్తాను తండ్రి అని నేను చర్చి నుంచి వచ్చిన తర్వాత నేను అలాగే ఏడుస్తూ ఉన్నానండి. అలాగే ఏడుస్తుంటే మధ్యాహ్నకాల సమయంలో ఒక పెద్ద స్వరం నేను విన్నాను. నా కుమార్తె నువ్వు భయపడకు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఒక స్వరం విన్నానండి. ఎప్పుడైతే స్వరం విన్నాను అప్పుడు నాకు మరి దేవుని యొక్క మాటలు అంటే ఏంటో నాకు తెలియదు కాబట్టి వెంటనే ఆ మాట ఎక్కడైతే మర్చిపోతానని ఒక తెల్లని పేపర్ మీద ఆ మాట రాసుకొని నా పెద్ద కుమారుని మా అత్తగారికి అప్పచేసి చిన్న బిడ్డని తీసుకొని ఏ చర్చికి అయితే ఈ 3 వారాలు వెళ్ళానో ఆ చర్చి దగ్గరికి పరిగెట్టుకొని వెళ్ళాను. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యగారండి ఇంట్లో నేను పడుకొని ఇలాగ ఏసైతే నేను అడుగుతుంటే ఒక పెద్ద స్వరం నేను విన్నానండి. ఇదిగో ఈ మాట రాసుకొని వచ్చాను, నేను మర్చిపోతానేమో అని చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు ఆ కాగితం చూశారండి. చూసి అమ్మ నీతో యేసయ్య మాట్లాడాడమ్మా, నువ్వు చనిపోవమ్మా, నువ్వు బ్రతుకుతావమ్మా, నీ బిడ్డలకి తల్లిగా దేవుడు ఉంచుతాను అని నీతో మాట్లాడాడమ్మా, ఇంక నువ్వు చనిపోవమ్మా అన్నప్పుడు నాలో ఆనందం ఎంతగానో ఉప్పొంగిపోతుంది. నేను బ్రతుకుతానంట, నేను చనిపోనంట, నా బిడ్డలు అనాథులు కారు. నా బాధ అంతా ఏంటంటే నా బిడ్డలు ఎక్కడైతే అనాథులు అయిపోతారని ఏ రోడ్ల మీద తిరిగి అడుక్కునే పరిస్థితి వస్తుందో, ఎంతమంది ఎన్ని మాటల చేత నా బిడ్డలు దూషిస్తారో నేనంటూ లేకపోతే అని చెప్పి నా బాధ అండి. అని నేను ఎంతో సంతోషంతో అక్కడి నుండి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి మా అమ్మమ్మ దగ్గరికి వచ్చి నేను అన్నాను, అమ్మ దేవుడు నాతో మాట్లాడాడంట, పాస్టర్ గారు చెప్పారు నేను చనిపోనంటమ్మా, నేను బ్రతుకుతానంట, నేను యేసయ్యని నమ్ముకుంటాను అని అన్నప్పుడు మా అమ్మమ్మ నువ్వు యేసయ్యని నమ్ముకోవడం ఏంటి, యేసయ్య ఎవరు యేసయ్యని నమ్ముకోవడానికి అని సంచిలో బట్టలు పెట్టేసింది. ఈ పిల్లలు తీసుకొని సంచిలో బట్టలు పెట్టుకొని నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటేనే ఇంట్లోకి రావద్దు అని. ఏం చెయ్యాలి, అయ్యో ఏం చెయ్యాలి, నా పరిస్థితి ఏంటి? సరే నా భర్త వచ్చాక చెప్తాను, ఒకవేళ నా భర్త కూడా ఒప్పుకోకపోతే
మూడిళ్ళు అంట్లు తోముకొనైనా నా బిడ్డలు నేను పోషించుకుంటాను. కానీ నేను మాత్రం యేసు ప్రభు నుంచి నేను దూరం అవ్వను. యేసే మాట్లాడి దేవుడని నేను తెలుసుకున్నాను కదా, ఆయన మాటల ద్వారా నేను నన్ను బ్రతికించేస్తాడని అలాగా కూర్చొని ఉన్నాను. సాయంకాలం అయింది, నా భర్త వచ్చారు డ్యూటీ నుంచి. అప్పుడు నా భర్త మాల్లోనే ఉన్నారండి. అది అప్పుడు 9 సంవత్సరాలు అయింది మాల్లో వేసుకుంటూ. అప్పుడు నేను చెప్పాను మా ఆయన గారికి, ఏంటి దేవుడు నాతో మాట్లాడాడట, యేసయ్య నన్ను బ్రతికిస్తానని చెప్పారట, పాస్టర్ గారు చెప్పారండి, నేను చచ్చిపోనంటే యేసయ్యని నమ్ముకుంటే అన్నప్పుడు నా భర్త అన్నారనమాట, అయితే బిడ్డలకి తల్లిగా ఉండి నువ్వు బ్రతుకుతాను అంటే ఆ యేసయ్యనే మనం అందరం నమ్ముకుందాము, ఇంకా ఇప్పుడే నేను వెళ్ళి మాల తీసి వచ్చేస్తానని చెప్పేసి వెంటనే ఆ మాల తీసాడండి. తీసి పిల్లలిద్దరు తీసుకొని ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు అండి మేము దేవుడిని నమ్ముకుంటామండి, మా ఆవిడ బ్రతికితే మాకు అంతే చాలు అని అన్నప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, సరేనమ్మా మీరు ఎక్కడి నుంచి చర్చికి రండి అని చెప్పి ప్రార్థన చేసి మమ్మల్ని పంపించారండి. అలాగ కొన్ని దినాలు అయిన తర్వాత అందరూ అడుగుతూ ఉన్నారు, యేసుప్రభుని నమ్ముకుంటే నువ్వు బాగైపోతాను అన్నావు కదా, నీ గుండు బాగైపోద్ది అన్నారు కదా, మరి ఏమీ తగ్గలేదేమి అని అడుగుతున్నప్పుడు నాకు చాలా వేదన కలిగి నేను ప్రార్థన చేశాను. ప్రభువా యేసయ్య వాళ్ళందరూ మాటలు నువ్వు వింటున్నావు ప్రభువా, వాళ్ళందరినీ నువ్వు చూస్తున్నావు కదా నాయన, అందరూ కూడా గుండు గురించి మాట్లాడుతున్నారు ప్రభువా, ఒక్కసారి నాతో మాట్లాడవా యేసయ్య, ఒక్కసారి నాతో నువ్వు మాట్లాడవా ప్రభువా అనేసి నేను ప్రార్థన చేశానండి. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నా కుమార్తె నువ్వు 9 దినాలు ఉపవాసం ఉండు అని దేవుడు మాట్లాడాడండి. అప్పటికి నాకు శక్తి లేదు, బలం లేదు, ఏమీ లేదు, నేను చిల్లిపోయాను. ఎందుకంటే ఒకవైపు పుండిలోంచి చీమి రక్తం కారిపోతుంది, ఒకవైపు కడుపు నిండా ఆహారం లేదు. ఏంటి పరిస్థితి? 9 రోజులు ఉపవాసం, అమ్మో నేను ఉండలేను, ఏదో ఇలా ఉంటే ఏ ఉన్న కాడుకో ఏదో ఎంతో అంత తాగి నా ప్రాణాన్ని కాపాడుకుంటున్నాను. మళ్ళా ప్రార్థన చేశాను, యేసయ్య నేను ఉండలేను ప్రభువా, 9 రోజులు కాదు నేను అస్సలు ఉపవాసం ఉండలేను ప్రభువా, నన్ను క్షమించిన ఆయన అని యేసయ్యని ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుడు మాట్లాడాడు, నా కుమార్తె నువ్వు భయపడకు, నా శక్తి నా బలాన్ని నీకు ఇస్తాను, నువ్వు ఉపవాసానికి సిద్ధపడు అని దేవుడు మాట్లాడాడండి. ధైర్యంగా ఆ మరుసటి రోజు నేను ఉపవాసం ఉండటానికి మొదలు పెట్టాను. మొదటి రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, అలాగే 8 రోజులు గడిచిపోయాయి. 9వ రోజు వచ్చింది, సాయంకాలం అయిపోయింది. ఆ నైట్ మరలా నేను ప్రార్థన చేశాను. అప్పటికి నా ఒంట్లో నా బాడీ ఎలా ఉందో అది నాకు మాత్రమును యేసయ్యకి మాత్రమే తెలుసండి. అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా 9 రోజులు ఉపవాసం ఉండమన్నావు, నేను ఉండలేను ప్రభువా అంటే నా శక్తి నా బలం ఇస్తానన్నావు. నిజమే ప్రభువా, ఈ 9 రోజులు నీ శక్తిని బలాన్ని ఇచ్చావు కాబట్టి నేను బ్రతికాను. కానీ తెల్లవారితే 10వ రోజు వచ్చేస్తుంది, అప్పుడు నీ ఆత్మ నాలోంచి వెళ్ళిపోతుంది ప్రభువా, అప్పుడు నేను తప్పకుండా మరణం అయిపోతాను. ఎందుకంటే నా బాడీలో ఏముందో ఏం లేదో అది నాకు మాత్రం తెలుసు, నీకు తెలుసు ప్రభువా అని నేను రాత్రి అంతా కూడా మోకాళ్ళ మీద అలాగుండే ఏదేదో ప్రార్థన చేసి నా హృదయంలో వేదన అంతా కూడా, ఎందుకంటే నాకు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు కాబట్టి ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఆ యేసయ్యతో ఆ రాత్రి అంతా చెప్పుకున్నాను, ఆ దేవుని దగ్గర కన్నీరు కాచి ప్రాధేయపడ్డాను, ప్రభువా నాతో మాట్లాడవా నాయన, యేసయ్య ఈరోజు నువ్వు ఎలాగైనా నాతో మాట్లాడాలి నాయన, ఒక్కసారి మాట్లాడు ప్రభువా, ఒక్కసారి మాట్లాడవా డాడీ అని అడిగినప్పుడు యేసయ్య తెల్లవారుజాము 3 గంటలకి నాకు దర్శనమిచ్చాడు. పెద్ద గాలి వాన వస్తుంది, పెద్ద కొండలు పడిపోతున్నాయి, చెట్లు పడిపోతున్నాయి, పెద్ద బిల్డింగులు పడిపోతున్నాయి, పెద్ద వర్షం ఇంకెలాగ వస్తుంది, ఇవన్నీ పడిపోతూ ఉన్నాయి. అలాగ పడిపోతున్న సమయంలోని ఆకాశం ఇలాగ 4 భాగాలుగా దేవుడు ఇలాగ చూపించాడు. అలా చూపించినప్పుడు దేవుడు ఆ కలువరి శిలువలో సముద్రంలో స్వరంగం ఎలాగ తిరుగుతుంది, అలాగ తిరుగుతున్నట్టు దేవుడు ఆ శిలువలోని ఆకాశం నుండి అలాగ తిరిగి వచ్చి ఆయన బటన్ వేలుతో నా గొంతుకులో ఇలా ముట్టారండి. ఇలా ముట్టినప్పుడు నేను వెనక్కి పడిపోయాను. నేను అనుకున్నాను కలకాసానేమో, అప్పుడు మరి నాకు పెద్దగా తెలియదు కదండి దేవుడి కొరకు. కొన్ని దినాలు అయ్యింది, నేను కలకాసి ఉంటాను ఏమాత్రము అంటే దేవుడు ఏ రోజైనా సరే నన్ను ఈ రీతిగా బాగు చేస్తాడేమో, నేను చచ్చిపోను అయితే దేవుడు నన్ను బాగు చేస్తాడు అని చెప్పి నేను పడుగుడిపోయానండి. తెల్లవారి లేచి అప్పుడు డ్రెస్సింగ్ చేసుకోవాలి, లేదంటే అది కాలుతున్న చీమి రక్తం నీళ్లు అద్దము దూది తెచ్చి పక్కన పెట్టుకున్నానండి.
ఈ రాతులు ఎంతెంత క్లాతులు నేను కట్టుకునేదాన్ని, ఆ చీమి రక్తం కిందకి కారిపోకుండా ఆ క్లాత్ విప్పేసరికి దాని నిండా చీమి రక్తం అంటుకుంది. దాంట్లో 2 పురుగులు ఉన్నాయండి. బియ్యంలో తెల్ల పురుగులు ఉంటాయి కదా, అలాంటి 2 పురుగులు వచ్చాయి. వచ్చినప్పుడు వాటిని చూసి నా హృదయం చాలా తల్లడిల్లిపోయింది. అయ్యో, నా శరీరంలోంచి పురుగులు వచ్చాయి ప్రభువా. చాలామంది అంటారు కదా, వాడు చేస్తే పురుగులు కారుతూ పోతాడు, వాడు చేస్తే పురుగులు కారుతూ పోతాడు. నేనైతే బతికుండగానే నా శరీరంలోంచి పురుగులు వచ్చాయి ప్రభువా. ఇంకా నేను బ్రతుకుతాను, పురుగులు కారుతున్నా నా శరీరాన్ని ప్రభువా అనేసి నేను ఎంతగానో వేదన చెందానండి. ప్రార్థన కన్నీరు కార్చాను. అలాగే ఏడ్చి దూది తీసాను, నీటిలో ముంచి అద్దం పట్టుకున్నాను పుండు క్లీన్ చేద్దామని. ఇలాగ చూసేసరికి ఇక్కడ కన్నం లేదండి ఈ గొంతుకులోని. దేవుడు ఇలాగ స్వస్థపరిచాడు. ఈ బట్టలు వచ్చి ఇప్పటికీ కూడా నాకు ఇలాగే ఉంటుంది. ఇదంతా ఒక కలర్లో ఉంటుంది, ఇక్కడ బ్రౌన్ కలర్లో దేవుడు ఆ కన్నం అలాగ కప్పివేశాడు. దేవుడు అంత అద్భుతమైన రీతిలో నన్ను స్వస్థపరిచాడండి. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మాట్లాడే దేవుడు కాబట్టి మనతో మాట్లాడతాడండి. ఆయన ఆ రోజున నేను తెలుసుకోకపోయి ఉంటే, ఆ రోజున యేసు ప్రభు నాకు వద్దు అని నేను అనుకుని ఉంటే ఈ రోజు నేను బ్రతికేదాన్ని కాదండి. నేను ఏమైపోయేదానో, నా బిడ్డలు ఏమైపోయేవారో కూడా తెలిసేది కాదు. దేవుడు చాలా 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 గొప్పవాడండి. యేసయ్య మాట్లాడే దేవుడని. మన తల్లి తండ్రి మనల్ని విడిచిపెట్టొచ్చేమో కానీ, మన బిడ్డలు మనల్ని విడిచిపెట్టొచ్చేమో కానీ, జీవితాంతం మనతో ఉంటాను అని ప్రమాణం చేసిన మన భర్త మనల్ని విడిచిపెట్టొచ్చేమో కానీ, ఆ యేసయ్య మాత్రం విడిచిపెట్టడండి. దేవుడు ఎంత గొప్పడండి బాబు, చాలా గొప్పడండి యేసయ్య లాంటి దేవుడు ఎవరు లేరండి. నాకు మాత్రము ఆయన చాలా గొప్ప దేవుడు అండి. ఈ దినం వరకు 2 నెలల్లో చనిపోతానని డాక్టర్లు చెప్పిన నాకు 1999లో డాక్టర్లు చెప్పారండి. ఇప్పుడు 2025వ సంవత్సరం నేను దేవుడిని నమ్ముకొని 27 సంవత్సరాలు అవుతుందండి. సజీవంగా దేవుడి సన్నిధిలో బ్రతుకుతూ ఉన్నాను. దేవుడు నన్ను ఇలా సజీవంగా నిలవబెట్టిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా 2 బిడ్డల్ని కూడా దేవుడు చదివించాడండి, ఇంజనీరింగ్లు చేయించాడు. అందులో పెద్ద కుమారుడు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు దేవుడిని నేను అనుకున్నాను, పెద్ద కుమారుడిని చదివిస్తున్నాను, నా బిడ్డలు చదివించేస్తాను, పెద్ద పెద్ద చదువులు ఎలాగైనా అప్పులు చేసైనా నేను చదివించేస్తాను. నాకు పోయిన బంగారం 30 తులాల బంగారం నేను సంపాదిస్తాను, లారీ కొంటాను, కారు కొంటాను. మరలా నన్ను ఎంతమంది బంధువులు అయితే తృణీకరించారు. ఏదైనా ఒక కార్యానికి వెళ్తే మనుషుల మధ్యలో నిలవబెట్టి నన్ను ఎంత హేళన చేసేవారు, నన్ను ఎంత హేళకులంగా చేసేవారు. ఆ మాటల చేత నా హృదయాన్ని ఎంతగా బాధపరిచేవారు. వాళ్ళందరి ఎదుట కూడా నేను ఒక దినాన్ని చెప్తాను, ఇదిగో నేను పోగొట్టుకున్నవన్నీ మరలా నేను సంపాదించానని చెప్తాను. అందుకోసమైనా నా బిడ్డలు నేను చదివిస్తానని పంతానికి నా బిడ్డలు 2 కూడా నేను ఇంజనీరింగ్ చేయించినప్పుడు, నా పెద్ద కుమారుడు చదువుతూ ఉన్నప్పుడు, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడండి. నీ జ్యేష్ఠ కుమారుని 6 నెలల్లో నా దాసుడిగా నేను ఎన్నుకుంటాను, పెళ్లి కుమారుడి వల్ల నేను సిద్ధపరుస్తానని దేవుడు మాట్లాడాడండి. మాట్లాడినప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా సరే నీ సేవకి ఇచ్చేస్తాను, కానీ ఒకటి చదువంతా అయిపోయాక ఉద్యోగం చేయని, ఉద్యోగం చేశాక అంతా సంపాదించేసిన తర్వాత నా బిడ్డని నీ సేవకి నేను ఇచ్చేస్తాను ప్రభు అనేసి నేను అనుకొని ప్రార్థన చేసేదానండి. అలాగే చదువు అయిపోయిన లాస్ట్లోని ఆ కాలేజీలోని టెస్ట్ పెడితే అందులో పాస్ అయ్యాడు. బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చినప్పుడు మనసులో అనుకున్నాను, ప్రభువా ఉద్యోగం వచ్చింది నాయన, పంపించాలా ఉద్యోగానికి అనేసి అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి. ఉద్యోగం అంటున్నావు, నీ కొడుకే లేకపోతే ఉద్యోగం ఎలాగా అనేసి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు అనేసి అన్నప్పుడు, ప్రభు చాలా సమస్యలు ఉన్నాయి కదా, ఈ సమస్యల నుంచి కొంచెం విడుదల కలగాలంటే నా బిడ్డని ఏదైనా చేయాలి ప్రభు, ఇన్ని సమస్యలు, ఇంత భయంకరమైన సమస్యలు ప్రభు అని దేవుని సన్నిధిలో నేను ఎంతో కన్నీరు కార్చాను. కానీ దేవుడు నా జ్యేష్ఠ కుమారుని అడిగినట్టుగానే మరి నా జ్యేష్ఠ కుమారుని నేను సేవకి ఇచ్చానండి. ఆ అబ్బాయే ఆర్యన్ జోసఫ్ మరి జంతాకొండ ఏరియాలో సేవ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా మందికి తెలుసు. మరి నా చిన్న కుమారుడు జాబ్ చేస్తున్నాడు. దేవుడు ఇలాగా నా కుటుంబాన్ని నిలవబెట్టాడండి. అన్నీ పోగొట్టుకున్న నా జీవితంలో, తినడానికి తిండి లేని నా పరిస్థితిలో ఈ రోజున దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడండి. ఇప్పుడు చిన్న స్కిట్ వేశారండి. నిజమే, మనం బ్రతుకుతామండి, మన బ్రతుకు చాలా హ్యాపీగా గడిచిపోద్ది, వివాహం అవుతుంది, బిడ్డల కంటాం, వాళ్ళకి మంచి లైఫ్ని ఇస్తామండి. అలాగే మనం వృద్ధాప్యంలోకి వెళ్తాం, వెళ్ళక తప్పదు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీ ఆయుస్సు 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. కానీ
ఆయాసము దుఃఖమే అంటున్నాడు దేవుడు. 80 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు మనం హెచ్చించుకొని బ్రతికిన ఏదో ఒక రోజున మరణం మనకి తప్పదండి. కానీ ఆ మరణం అయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అది మనకు కావాలండి. మనం ఎలా బ్రతుకుతున్నామో, మనం అసత్యములో ఉన్నామా లేదంటే సత్యములో జీవిస్తున్నామా, సత్యమైన దేవుడు ఎవరు అని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలండి. అమ్మా, ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే, ఎవరైనా ఏదైనా సమస్యల్లో ఉన్నట్లయితే యేసయ్యను ఒక్కసారి ప్రార్థన చేయాలి. ప్రభువా అని పిలవండి, దేవుడు పలుకుతాడు. మనం ప్రార్థన చేసిన ప్రభువా అని పిలిస్తే నా కుమార్తె నేనున్నాను, నా కుమారుడా నేనున్నాను అని దేవుడు మనతో మాట్లాడతాడండి. అంత గొప్ప దేవుడు అండి యేసయ్య. సత్యము జీవ మార్గం నేనే అన్నాడండి దేవుడు. ఆయన ద్వారా తప్ప మనం ఎవ్వరిని కూడా పరలోకానికి వెళ్ళలేమండి. ఒక్క సత్యాన్ని గ్రహించమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధాయపడుతూ, దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని పెట్టి, నన్ను పిలిచిన దైవజనులను పెట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది సాక్ష్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.